జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 10వ శ్లోకము. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ధి పరివర్తతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. అర్జునా, ఈ ప్రకృతికి అంతటికి కూడా నేనే అధికారిని. ఈ ప్రకృతి అంతా కూడా నా నిర్దేశములోనే పనిచేస్తూ ఉంటుంది. నా నిర్దేశములో ఈ ప్రకృతి, ఈ చరాచరాత్మకమైనటువంటి చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తునంతటిని కూడా జనింపచేస్తూ ఉంటుంది. అర్జున, నా నిర్దేశములోనే ఈ జగత్తు అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. నా అధ్యక్షతలోనే ఈ సకల సృష్టి అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే నా అధ్యక్షతలో, నా నిర్దేశములో ప్రకృతి ఈ సృష్టినంతటిని కూడా జనింపచేయటములో ప్రతి జీవి వారి వారి యొక్క పూర్వకర్మానుగుణముగా ఆయా శరీరములోనికి ప్రవేశిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన అధ్యక్షతలోనే ఈ సకల సృష్టి అంతా కూడా జనింపబడుతుందని, ప్రవర్తింపబడుతూ ఉంటుంది అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి హెచ్చుతగ్గులతో ఉన్నటువంటి ఈ సృష్టినంతా చూసినప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి నిర్దేశములోనే ఈ సకల జగత్తు ప్రవర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ధి పరివర్తతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుడు దేవతలను దధీచి మహర్షి దగ్గరకు వెళ్ళమని ఆ మహర్షి విషయాన్నంతటిని గురించి చెప్పి అంతర్ధానమైపోయాడు. ఇక ఆ తర్వాత దేవతలు భగవానుడి ఆదేశం ప్రకారం దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. అతన్ని శరీర అవయవములు ఇవ్వమని యాచించారు. మోదమాన ఉవాచేదం ప్రహసన్నివ భారత. అట్లా వారు అడగగానే దధీచి మహర్షి, పరమాత్మనే మననము చేస్తూ ఉండేటటువంటి దధీచి మహర్షి, శరీరమునందు మమకారము లేనటువంటి దధీచి మహర్షి వారి కోరికను విని నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దేవతలారా, మరణ సమయములో కలిగేటటువంటి జీవుడికి మరణ సమయములో కలిగేటటువంటి తీవ్రమైన క్లేశము గురించి మీకు బాగా తెలిసిందే కదా. ఈ లోకములో ప్రతి జీవుడికి శరీరము కంటే ప్రీతికరమైనటువంటిది మరొక్కటి ఏదీ ఉండదు. అట్లాంటి దేహాన్ని క ఉత్సహేత తం దాతుం భిక్షమానాయ విష్ణవే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే వచ్చి కోరినా సరే ఇవ్వడానికి ఎవ్వరూ అంగీకరించరు కదా అని దధీచి మహర్షి దేవతల కోరికను తిరస్కరిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవతలు ఆ మాటలు విని ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ బ్రహ్మస్వరూప,
మహానుభావులు కూడా కీర్తించగలిగినటువంటి చరిత్ర కలవాడివి నువ్వు. మీలాంటి వారికి జనసామాన్యము మీద దయ, కరుణ, అనురాగాలు ఉంటాయి. వారి కోసం మీరు ఏదైనా చేయడానికి, ఏదైనా వదులుకోవడానికి వెనకాడరు. లోకములో మానవులు స్వార్థపరులు. ఒకరి బాధను గుర్తించరు. తమకేం కావాలో వాటినే కోరుకుంటూ ఉంటారు. అయితే దాత అయినటువంటి వాడు సమర్థుడైతే కనుక, దానగుణము ఉంటే కనుక ఇవ్వను అని అనలేడు దాత. ఓ మహర్షి, అయితే అడగటమేమో మా స్వభావం, ఇవ్వటం నీ స్వభావము అంటూ దేవతలు దధీచి మహర్షితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 10వ శ్లోకము. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ జగద్ధి పరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ జగద్ధి పరివర్తతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.